హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజులకైతే వీడియో వస్తుంది. సో ఈ ట్రిప్కి అయితే వెళ్తున్నాం. ఏడికి పోతున్నాం అంటే తిరుపతి, అరుణాచలం, పాండిచ్చేరి, ఇంకా అక్కడ దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ ఇంకా విజిట్ చేస్తాం. వీడియోస్ అయితే చాలా రోజులకు వస్తుంది. సో వేరే పని మీద బిజీ ఉన్నా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్న జర్నీ. మేము ఫస్ట్ ఏ ట్రిప్కి పోయినా మా ఊరు ముందల పోషమ్మ గుడి దగ్గర దర్శనం చేసుకొని ఈడికెళ్ళి స్టార్ట్ అవుతాం. మా వాడు పూజ చేస్తుండు. సో ఇక్కడ సికింద్రాబాద్ డైరెక్ట్ బస్ ఉంది. ఇక్కడ నుంచి బైక్ మీద పోతున్నాం. బస్ ఎక్కి బస్ స్టాప్ కాడికి అయితే వచ్చేసాం. ఇక్కడ బస్సు ఉందో లేదో తెలియదు. 7:30కి ఉండే సికింద్రాబాద్ బస్సు. ఇగో మొత్తం ఇగో ఈయన వల్లనే లేట్ అవుతుంది ప్రతిసారి. మొత్తం ఆగం చేసేవాడే వీడు. ఫైనల్గా సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసినాం. సెంటర్ తీసుకుంటా అంటే బయట తిరుగుతున్నాం. ఇంకా టాస్క్ అయింది బ్రో. మొత్తం ఆడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అవుట్ అయిపోయినాం. తిరుపతి దాకా ఎట్లా పోతామో అర్థమైతే లేదు. పెద్ద టాస్క్ ఆడ నుంచి ఇక్కడికి రాగానే. సో గైస్ ఫైనల్గా టిఫిన్ అయితే చేసేసినాం ఇందాక. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మా ట్రైను 11:30కి ఉంది. A few moments later. ఫైనల్గా స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ తెలియదు. ఏ ట్రైన్ మన ఏ ట్రైన్ బ్రో చెప్పు బ్రో. నిన్న నైట్ నుంచి దొరుకులాడుతుండే కానీ దొరకలేదంట. అందరికంటే ఎక్కువ లేట్ ఈడే చేస్తాడు. ఇది బస్ లెక్క, ఆర్టీసీ బస్ లెక్క ఆగమంటే ఆగరు 2 నిమిషాలు. సో ఏగా ఫైనల్గా ట్రైన్ అయితే దొరికింది. ట్రైన్ చెప్పినాం. ఇది 2:30కి స్టార్ట్ అవుతుందంట. ఆరామ్సే వండుకున్నారు మా ఊళ్ళో. ఇది నా ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ బ్రో. ఎట్లందో ఎక్స్పీరియన్స్ చేస్తారు. సరే మీరు ఎవరైనా తిరుపతి పోవాలనుకుంటే జస్ట్ మీరు 1000 రూపాయలు పోయి రావచ్చు. అట్లా చెప్తా. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఫైనల్గా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్మెల్ వస్తుందంట బాగుంది. మాస్క్ పెట్టుకుంటారు. ట్రైన్ జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 14 అవర్స్ జర్నీ ఉంటుంది. ఎన్ని గంటలకు రీచ్ అవుతాం? 2:30. టికెట్లు అయితే 1:30 చూపిస్తుంది. అది పట్టుకొని గుంజిండ్రు వీడు. బస్సు మనం ఆగింది, సడన్గా ఆగింది. అది ఆల్మోస్ట్ 100-130 స్పీడ్లు ఉండే బ్రో ట్రైన్. ఆడు గుంజగానే బస్సు మన సౌండ్ వచ్చి బస్సు కార్లకి హ్యాండ్ బ్రేక్ వేసి ఎట్లా ఆగుతుందో అట్లా ఆపిండదు. లక్కీగా ఎవరు రాలే అని కదేనికి. ఆ రెడ్ లైట్ పోతలేదు. దీనికి మాత్రం అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడు నల్గొండ దగ్గర ఉన్నాం. రీచ్ అయ్యేసరికి నైట్ 2 అవుతుంది. మేము ఇంకా 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఆ ట్రైన్ 1:20కి రీచ్ అవుతుంది. థర్డ్ స్టాప్ కాడ అయితే ఎంతమంది వచ్చారు బ్రో? థర్డ్ స్టాప్ కాడ 5 మంది పోలీసులు వచ్చారు. వానికి చూడాలి బ్రో ఆ టైంకి. బాబా ఇప్పుడేమో సైలెంట్గా వండుకుంటు పాపం. The poison's only building up my tolerance. We were never born to be the obvious. Isn't it obvious? Time is slipping, dials spinning. I still wonder if I'm dreaming, or maybe I'm the only one who's wide awake. Am I the only one? సో హలో గాయ్స్, ఇప్పుడే ట్రైన్ దిగినాం. ట్రైన్ దిగి ఆడ నుంచి సీదా ఆటో ఎక్కి బస్ డిపో కాడికి అయితే వచ్చినాం. బస్సు 90 రూపీస్ ఉంటుంది. సీదా కొండ మీదకి తీసుకోపోతుంది. కొండ మీద మంచిగా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రీ దర్శనం. సో గైస్ ఫైనల్గా 2 అవర్స్ స్ట్రగుల్ చేసినాం రూమ్ కోసం.
మొత్తం క్యూ అయితే చాలా ఘోరంగా ఉంది బ్రో, రష్ అయితే. రూమ్ దొరికింది ఫైనల్గా. ఇప్పుడు రూమ్ దగ్గరకు రూమ్ అయితే దొరికింది బ్రో, కానీ వెతుకుతున్నాం. అది బస్ స్టాప్ సైడ్ ఎక్కడో ఉందంట. సో వెళ్తున్నాం రూమ్ దగ్గరికి. సో సీదా రూమ్కి వెళ్ళి కలుద్దాం. ఫుల్ టైర్డ్ అయిపోయినా బ్రో. అసలు మేము 1 వీక్ టూర్ వేసినాము కదా, ట్రిప్ వేసినాము. సో ఒక రోజుకే గతం. ఏ గైస్ మాకైతే మంచి రూమ్ దొరికింది. ఇగో ఈ ఇంట్లో వచ్చింది, విల్లాలో వచ్చింది బ్రో. ఆ రూమ్లో ఎట్లుంటాయో తెలియదు కానీ బయటికి వెళ్ళి అయితే మస్తు ఉంది, విల్లా లేకుంది. సో గైస్ రూమ్ అయితే మంచిగానే ఉంది, బాత్రూమ్ కూడా పెద్దగానే ఉంది, గ్లీజర్ ఉంది బ్రో ఇలా. ఇప్పుడైతే గుండు వేయించుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడే ఇక లాస్ట్ గుండు వేయించుకున్నాక ఎట్లా కనిపిస్తున్నాను ఒక మూసుకుంటా బ్రో ఇలా. సో ఏ గైస్ ఫైనల్గా దర్శనంకి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 8 అవుతుంది. Poison's only building up my వావ్, tolerance. నుంచి 3 కిలోమీటర్స్ ఉందంట. మహేంద్ర జీప్లో వెళ్తున్నాం, గబ్బర్ సింగ్ కార్లో. Am I the only one? Up and down on my feet. Feel like I'm ascending. I've planned every step, I've seen everything, so it's no. One eternity later. మొత్తం దర్శనం అన్ని కంప్లీట్ చేసి టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఈరోజు క్రౌడ్ అయితే చాలా లో ఉన్నారు బ్రో, నిజంగా. జస్ట్ మేము 3 అవర్స్లో దర్శనం చేసుకున్నాం ఈరోజు. చాలా జల్దీ దర్శనం అయిపోయింది బ్రో, జస్ట్ 3 అవర్స్లో పోయి వచ్చేసినాము. మేము ఇంకా చాలా లేట్గా వెళ్ళినాం, పొద్దున 9కి అట్లా వెళ్ళినాం. ఇప్పుడు 2:30 అవుతుంది. కొద్దిసేపు రూమ్లో కూర్చొని ఇప్పుడు వెళ్తున్నాం. అన్ని బ్రో వీడు నిన్న మొత్తం ఏమేమో చేసిండు, ఈయన వల్ల సగం రోజు మొత్తం కెమెరా ముంగల అదే మాట్లాడలే. నిన్నట్లేక ఇట్లా ఈరోజు చేయకు. ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంది ఇంతో పంచాది మాకు. ప్రతిసారి నిన్న ట్రైన్ ఆపేసిండు. మొన్న అప్పుడు శ్రీశైలం పోయినప్పుడు ఏమో అన్నం దొల్లాడుతున్నా, ఎంత పైసలైనా పర్లేదు, ఎంత పైసలైనా పెడతా, నాకు అన్నం కావాలి, వెంకటేశ్వర అన్న ప్రసాదం అన్నం మాత్రం కావాలి. ఫ్రీ అన్నం కోసం దేవుళ్ళు ఆడుతుండే కానీ అన్నం దొరకలేదు. శ్రీశైలం పోయినప్పుడు కోతిలకు రాళ్ళ తీసుకొని కొడితే పోలీసులు చూసి 400 ఫైన్ వేసారు 400. ఈ రోజు ఏమో నిన్ననేమో ట్రైన్ చైన్ గుంజ్ చేసిండు. ట్రైన్ గుంజిన తర్వాత కింద నోట్ చదివిండు 1000 రూపాయలు ఫైన్. మొత్తం బాయ్ లేదా 1 ఇయర్ జైలు శిక్ష జస్ట్ మిస్ పోతుండే. ఈ మొత్తం ట్రిప్ అంతా క్యాన్సిల్ అవుతుండే ఈయన వల్ల మొత్తం. సో ఏ గైస్ ఫైనల్ ఇప్పుడు తిరుపతి నుంచి అయితే రిటర్న్ అయిపోయినాం. ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాం. ఇది డైరెక్ట్ బస్ లేదని మార్నింగ్ డైరెక్ట్ బస్ అరుణాచలంకి జస్ట్ ఒకటే బస్ ఉందంట వన్ డేకి. అది మార్నింగ్ 9కి. మేము ఇప్పుడు 4కి స్టార్ట్ అయినాం. ఈ నుంచి వెల్లూరు పోవాలంట. ఆడ నుంచి ఇంకో బస్ ఎక్కితే అరుణాచలంకి రీచ్ అయిపోతాం. తిరుపతికి బాయ్ బాయ్ చెప్తున్నాం. I've seen everything, so it's no surprise I can't sleep. It's the push that I need. I've gone past the point, I'm all in. I know that you're thinking that you're really gonna do it, but you never really do it like me. Time is slipping, dials spinning. I still wonder if I'm dreaming. సో గైస్ ఇది తిరుపతి బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఎక్కువ లాగ్ ఏం చేయకుండా జస్ట్ కొన్ని క్లిప్స్ తీసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.